ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత చాలా నెగిటివ్స్ కాంట్రవర్సీస్ మధ్య 3 అవర్స్ 20 మినిట్స్ డ్యూరేషన్తో రిలీజ్ అయిన సినిమా పుష్ప 2. అది కాక బాహుబలి 1-2 కన్నా ఎక్కువ రేట్స్ పెట్టుకున్న టికెట్ పుష్ప 2నే. మరి అంత పెట్టుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో పెట్టుకొని పోతాం కదా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. పుష్ప 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది మావా. పుష్ప హై పొజిషన్లో కూర్చొని మొత్తం వెళ్తూ ఉంటాడు. అయితే పుష్పకు ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుష్ప ప్లేస్ కోసం సిండికేట్ మెంబర్స్ అండ్ బన్వర్ సింగ్ షెకావత్ ట్రై చేస్తుంటారు. దీన్ని పుష్ప ఎలా హ్యాండిల్ చేస్తాడనేదే మొత్తం స్టోరీ లైన్. కమింగ్ టు పాజిటివ్స్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్లో ఉంటుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపైన వేసుకొని లాగడని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ జాతర సీన్ అండ్ క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని పలికించడంలో మాత్రం ఒక మెట్టెక్కేసాడనే చెప్పాలి. ఎందుకంటే ఊరమాస్ పుష్పకున్న గతం అలాంటిది. ఎస్పెషల్లీ జాతర మధ్యలో శ్రీవల్లి పుష్ప గురించి ఏడుస్తూ మాట్లాడుతుంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ కమింగ్ టు రష్మిక మందన, కాదు శ్రీవల్లి. ప్రతి మగాడికి ఇలాంటి ఒక వైఫ్ ఉంటే బాగుండని చెప్పని అనిపిస్తుంది శ్రీవల్లి క్యారెక్టర్ చూసిన తర్వాత. కొన్ని సీన్స్లో అయితే వీళ్ళిద్దరూ నిజంగా రియల్ కప్పులా అన్న రేంజ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. నిజంగా ఈ మూవీలో శ్రీవల్లి క్యారెక్టర్కి సపరేట్ క్రెడిట్స్ అయితే ఇవ్వాల్సిందే. ఇకపోతే స్క్రీన్ ప్లే అండ్ ట్రాన్సిషన్స్ చాలా స్మూత్గా ఉంటాయి. కమింగ్ టు నెగిటివ్స్, మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫైట్స్. కొన్ని చోట్ల ఫైట్స్ చాలా హై ఉంటాయి, కానీ ఇంకొన్ని చోట్ల మరీ బోయపాటి గారి ఫైట్స్ని తీసుకొని వచ్చి పెట్టేశారా అని చెప్పని అనిపిస్తుంది. చెయ్యండి కానీ అతి చేయకండి అనేది దీనికి బాగా వర్తిస్తుంది. ముందే నెగిటివిటీ ఉన్నప్పుడు సినిమాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేశాం కానీ సర్కస్ కాదు. కొన్ని చోట్ల రోప్ షాట్స్ కావచ్చు, బౌన్స్ అయిపడే షాట్స్ కావచ్చు, అవి చూస్తే నవ్వు వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రోల్ అవుతాడేమో అని చెప్పని బాధ కూడా వేసింది. ఎన్టీఆర్ గారు 2 చేతులు కట్టుకొని కొట్టింటే అందరూ నవ్వారు. బట్ ఇక్కడ పుష్ప కొరికి సంపుతాడనాలా లేకపోతే కొట్టాడనాలా, ఏదో ఒకట్లే. సరే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, క్యారెక్టరైజేషన్. ఈ విషయం దగ్గర ఎవరో వేలు పెట్టినట్టు అనిపిస్తుంది. సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, మూవీని రీల్స్ చూసి కొన్ని చోట్ల సీన్స్ని రాసుకున్నా అని. ఎగ్జాక్ట్గా అదే తెలుస్తుంది. ఓవర్ హైప్ అండ్ ఎలివేషన్. పుష్పనే దీంట్లో హీరో. స్టోరీ మొత్తం పుష్ప చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ సినిమాకి ఆయనే తోపు. అంత మాత్రాన మిగిలిన క్యారెక్టర్స్ని వీపీలను చేయనక్కర్లేదు. అరే, పుష్ప బలుపుకి కరెక్ట్ మొగుడు బన్వర్ సింగ్ షెకావత్ అనుకుంటే ఆయనను కూడా కొన్ని చోట్ల ఎర్రిపప్పని చేసేశారు. ఇకపోతే కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఎవరినో మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏదో చెప్పాలనుకొని సీన్స్ని యాడ్ చేసినట్టు ఉంటుంది. అది స్టోరీకి ప్లస్ కాదు, మైనస్ కాదు, అది ఊరికే వేస్టేజ్ అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అండ్ సాంగ్స్. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్గా నిలిచిపోయేది మాత్రం చూసేకి సాంగ్ మాత్రమే. ఫీలింగ్ సాంగ్స్ని అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేం. ఈ సిక్ సాంగ్ కూడా ఓకే ఓకే అనొచ్చు. ఓవరాల్గా సుకుమార్ మార్క్ అక్కడక్కడ కనపడ్డా కూడా ఆయనను ఎవరో ఫోర్స్ఫుల్గా కన్విన్స్ చేసి తీసినట్టు అనిపిస్తుంది. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీరైతే మూవీ రేట్లు తగ్గినాక తీరిగ్గా వెళ్ళండి. ఇది నా సజెషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ బీటెక్ బాబు.